Hello my dear viewers, welcome to TSAT Groups Guidance Crash Course program. As a part of this video lesson, I am going to explain you the answers for some of the questions on basic English. మరి మన గ్రూప్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలని ఈరోజు వీడియో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్ గ్రామర్ అంటే ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ మాదిరిగా ఉన్నటువంటి మిగతా ప్రశ్నలు సాల్వ్ చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. So now let us discuss the very first question. What is the first question? Fill in the blank with appropriate articles. మనందరికీ తెలుసు ఆర్టికల్స్, డిటర్మైనర్స్, క్వాంటిఫైయర్స్ అనేటువంటి టాపిక్స్ చాలా ముఖ్యమైనవి అని. మరి ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ యూసేజ్ పైన క్వశ్చన్స్ అడిగారు. డాష్ judge in him prevailed upon dash the father and he sentenced his son to death. Here the judge in him అని చెప్పాలి. the judge in him అంటే అతడిలో ఉన్నటువంటి జడ్జ్ అంటాము. the judge in him prevailed upon dash father, prevailed upon dash father and he sentenced his son to death. So here father is the word which is used specifically. So article the is used. The అనే article use చేస్తాము. the judge and the father. So this is the answer to the question number 1 and the and the, this is the right answer. Okay friends, look at the second question. Dash of shouting people overturned cars, set fire to shops and attacked a police station. Now what do you call such a kind of people who overturn cars, who set fire to shops, who attack the police station? What do you call such a kind of people? మరి ఇలాంటి వాళ్ళని ఏమని పిలుస్తామంటే we call them mob. MOB. mob అంటే తెలుగులో అల్లరి మూక అంటాము. mob is a large number of people who gathered for destructive purpose. ఎవరైతే డిస్ట్రక్టివ్ పర్పస్ కొరకు ఒక నాశనం చేయడానికి, వినాశనానికి గుమిగూడతారో వాళ్ళని మనం మాబ్ అని చెప్పుకుంటాము. సో మాబ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఫస్ట్ వన్. అండ్ you should know the meaning of fleet, crew and crowd. crowd అంటే ఎవరు? crowd is a large gathering who are gathered without any specific purpose. ఎలాంటి పర్పస్ లేకుండా మామూలుగా గుమిగూడినటువంటి కొంతమంది ప్రజలని క్రౌడ్ అని చెప్పుకుంటాము. గుర్తుపెట్టుకోవాలి. క్రూ అంటే ఎవరు? క్రూ మీన్స్ a group of people who work in a ship or in a aeroplane. ఒక ఏరోప్లేన్లో కానీ షిప్లో కానీ పనిచేసేటువంటి కొంతమంది సమూహాన్ని క్రూ అని చెప్పుకుంటాము. అండ్ వాట్ ఈజ్ అ ఫ్లీట్? ఫ్లీట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్. కొన్ని షిప్స్ యొక్క సముదాయాన్ని ఫ్లీట్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ మాత్రం మాబ్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. Look at one more question. The way was long, the wind was cold and the minstrel was infirm and old. What are these underlined words? ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలని మనం ఏమని చెప్పుకుంటాము? ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్ అనే పదం వే అనేటువంటి నౌన్ గురించి చెబుతుంది. కోల్డ్ అనే పదం విండ్ అనే నౌన్ గురించి చెబుతుంది. ఇన్ఫర్మ్ అనే పదం మినిస్ట్రల్ అనే నౌన్ గురించి చెబుతుంది. అండ్ ఓల్డ్ కూడా మినిస్ట్రల్ గురించే చెబుతుంది. సో వాట్ డూ యూ కాల్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్? మరి ఇలాంటి పదాలని మనం ఏం చెప్తాము? వీ కాల్ దెమ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్, దట్ ఈస్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అంటాము. అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ అ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేసే పదాలని అడ్జెక్టివ్స్ అని చెప్పుకుంటాము. దిస్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. Look at one more question. Choose the sentence with correct order of adjectives. మీకు ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని ఇవ్వకపోయినా చూస్ ద కరెక్ట్ సెంటెన్స్, చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అని పిలుస్తుంటాడు. సో ఏంటి మరి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఏంటి? ఎలాంటి ఆర్డర్లో ఉండాలి అంటే వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ వాడినప్పుడు ఆ అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఈ క్రింది విధంగా ఉండాలి. ముందుగా మనం డిటర్మైనర్స్ అనేది ఉపయోగించుకోవాలి. డిటర్మైనర్స్ వాడాలి.
డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ అనేది రాయాలి. ఫస్ట్ డిటర్మైనర్స్, రెండవది ఒపీనియన్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ లైక్ బ్యూటిఫుల్, అగ్లీ, కైండ్, క్రూయల్ ఇలాంటివి. డిటర్మైనర్స్ అంటే ఆర్టికల్స్ ఏ అండ్ ద లేదా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇలాంటివి డిటర్మైనర్స్ అవుతాయి. ఇక మూడవది వచ్చేసి ఒపీనియన్ తర్వాత వీ హ్యావ్ టు రైట్ ద సైజ్. సైజ్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ని వాడాలి. అండ్ సైజ్ తర్వాత, సైజ్ అంటే తెలుసు కదా అడ్జెక్టివ్స్, బిగ్, స్మాల్, హ్యూజ్, టైనీ, లార్జ్ ఇవన్నీ కూడా సైజ్కి సంబంధించినవి అవుతాయి. సైజ్ తర్వాత నెక్స్ట్ ఏజ్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ని రాయాలి. ఏజ్ అంటే యంగ్, ఓల్డ్, ఏన్షియంట్, మోడర్న్ ఇలాంటివి. అండ్ దాని తర్వాత షేప్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ని ఉపయోగించాలి. షేప్ అంటే రౌండ్, ఓకే, ఓవల్, స్ట్రైట్ ఇలాంటివి. అండ్ దెన్ కలర్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ వాడాలి. సెవెంత్ వన్ ఆరిజిన్ లేదా ప్లేస్కి సంబంధించిన అడ్జెక్టివ్స్ వస్తాయి. దెన్ మెటీరియల్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్స్ వాడుకోవాలి. మెటీరియల్ తర్వాత పర్పస్కి సంబంధించిన అడ్జెక్టివ్స్. చివరిలో మనం ఏ నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నామో ఆ నౌన్ని రాయాలి. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఒక వర్డ్లో ఒక సెంటెన్స్లో ఒకటి కంటే ఎక్కువ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు మనం ఈ ఆర్డర్ ఉపయోగించుకుంటూ రాస్తూ ఉంటాము. సో ఇది ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అలాగే ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేది కూడా ఉంటుంది. ఇవి నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది వాటిపైన. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి ఎక్కడ సరైనటువంటి ఆర్డర్ ఉందో చూద్దాం. షీ సా ఏ అనేది డిటర్మైనర్, ఓకే. ఒపీనియన్ లేదు ఇందులో, బట్ సైజ్ అనేది ఉంది, ఫ్యాట్. అండ్ దెన్ బాల్డ్ ఈజ్ దేర్, అండ్ దెన్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. షీ సా ఏ ఫ్యాట్ బాల్డ్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. షీ సా ఏ మిడిల్ ఏజ్డ్ ఫ్యాట్ బాల్డ్ మ్యాన్ కాదు ఇది. షీ సా ఏ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. సో చూడండి, ఏ అనేది డిటర్మైనర్, బాల్డ్ అనేది ఒపీనియన్, ఫ్యాట్ అనేది సైజ్, మిడిల్ ఏజ్డ్ అనేది ఏజ్. సో ఇది వరుస క్రమంలో ఉన్నాయి. దీని చివరిలో నౌన్ మ్యాన్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ సా ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ బ్యాట్ బాల్, దిస్ ఈజ్ రాంగ్. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా రాంగ్ అవుతాయి, బట్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. దిస్ హ్యాస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. సో ఇలాంటి ప్రశ్నలు మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. And look at one more question. My grandfather lived in house a large beautiful stone built. సో ఇప్పుడు ఇందులో అడ్జెక్టివ్స్ ఉన్నాయి, కానీ వీటి యొక్క ఆర్డర్ సరిగ్గా లేదు. చూడండి, హౌస్ నౌన్ చివర్లో వస్తుంది, నౌన్ అనేది ఇది చివర్లో రావాలి, హౌస్. సో చూడండి ఇక్కడ మై గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ ఏంటి లివ్డ్ వర్బ్ అవుతుంది, లివ్డ్ ఇన్. డిటర్మైనర్ ఏంటి ఇక్కడ ఏ అనే డిటర్మైనర్ ఉంది, సో ఏ. ఒపీనియన్ ఉందా అంటే ఒపీనియన్ బ్యూటిఫుల్ అనే ఒపీనియన్ ఉంది, ఇన్ ఏ బ్యూటిఫుల్. సైజ్ అనేది ఉంది, సైజ్ లార్జ్ అనేది ఉంది, లార్జ్. షేప్ లేదు ఇక్కడ, ఏజ్ లేదు, అండ్ కలర్ లేదు, ఆరిజిన్ లేదు, మెటీరియల్ ఉంది, స్టోన్ బిల్ట్. చివర్లో నౌన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? మై గ్రాండ్ ఫాదర్ లివ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ లార్జ్ స్టోన్ బిల్ట్ హౌస్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ రకంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ పైన మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఈ రకంగా ఉండాలి. సో రిమెంబర్ అండ్ ఫాలో దిస్ ఆర్డర్ వెన్ ఎవర్ యూ రైట్ ఆర్ వెన్ ఎవర్ యూ స్పీక్. మరి మనం రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంది అని ఎన్షూర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ రీడ్ ద న్యూస్ పేపర్, ఇట్ ఇంట్రెస్ట్స్ మీ. సో దీస్ టూ సెంటెన్సెస్ షుడ్ బి కంబైన్డ్. ఈ రెండు సెంటెన్సెస్ని మనం కంబైన్ చేయాలి. లెట్ us కంబైన్ విత్ సూటబుల్ కంజంక్షన్. సరైన కంజంక్షన్తో మనం దీన్ని కంబైన్ చేద్దాం.
ఐ రీడ్ ద న్యూస్ పేపర్ బట్ ఇట్ ఇంట్రెస్ట్ మీ అని ఉంది. బట్ ఇక్కడ బట్ అనే కంజంక్షన్ సరైనది కాదు, ఎందుకంటే మీనింగ్ఫుల్గా లేదు కదా అక్కడ. రెండవది ఐ రీడ్ ద న్యూస్ పేపర్ బికాజ్ ఇట్ ఇంట్రెస్ట్ మీ. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఐ రీడ్ ద న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ చదువుతాను బికాజ్ ఎందుకంటే ఇట్ ఇంట్రెస్ట్ మీ అని చెప్తున్నాము. సో దిస్ ఈజ్ ద రైట్ కంజంక్షన్. థర్డ్ వన్, బికాజ్ ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఇట్ ఇంట్రెస్ట్ మీ. ఎప్పుడు కూడా ఒక సెంటెన్స్ అనేది బికాజ్తో స్టార్ట్ కాదు. ఒక సెంటెన్స్ బికాజ్ ఆఫ్ అనేటువంటి వర్డ్తో స్టార్ట్ కావచ్చు, కానీ ఒక సెంటెన్స్ ఎప్పుడు కూడా బికాజ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్తో స్టార్ట్ కాదు. సో అందుకే ఫోర్త్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్, ఎందుకంటే అవి రెండు కూడా బికాజ్ అనేటువంటి వర్డ్తో మొదలవుతున్నాయి. సో దిస్ ఈజ్ హౌ ద సెకండ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. రెండవది సరైనటువంటి ఆన్సర్. ఆల్దో సంజీవ్ ఈజ్ రిచ్ హీ ఈజ్ నాట్ హ్యాపీ. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. మనకి సిలబస్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ కూడా ఇవ్వబడుతుంది ఒక్కోసారి. మరి ఇక్కడ ఆల్దో అనేటువంటి కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. దీన్ని మనం సింపుల్ సెంటెన్స్గా మార్చుకుంటే ఏమవుతుందంటే మనం ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ స్టార్ట్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ అనేటువంటి ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ హీ ఈజ్ రిచ్, ఇన్స్పైట్ ఆఫ్ తర్వాత ఇలాంటి వర్బ్ రావద్దు, మెయిన్ క్లాజ్ రాదు. దో సంజీవ్ ఈజ్ నాట్ హ్యాపీ ఈజ్ రిచ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, ఎందుకంటే ఇది దో కాదు, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్, ఇది మీనింగ్ఫుల్గా ఉండదు. డిస్పైట్ ఆఫ్ హిజ్ రిచ్నెస్, ఇక్కడ డిస్పైట్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రాకూడదు, ఓన్లీ డిస్పైట్ మాత్రమే ఉంటుంది, డిస్పైట్ ఆఫ్ ఉండదు. సో అయితే ఇన్స్పైట్ ఆఫ్ ఉండాలి లేదా డిస్పైట్ ఉండాలి, కానీ డిస్పైట్ ఆఫ్ అనేది మాత్రం సరైనది కాదు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది? ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ హ్యాపీనెస్, ఇది కూడా సరైనటువంటిది కాదు. సో రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ డిస్పైట్ హిజ్ రిచ్నెస్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ రిచ్. In spite of being rich, Sanjeev is not happy. This is the right answer to this question. In spite of being rich, Sanjeev is not happy is the correct answer to this question. Remember, this is the right answer. Rani wants to dash 5 kgs by the end of this month. Fill in the blank with appropriate verb. సరైన verb తో ఫిల్ చేయాలి. సో వాంట్స్ టు లూజ్ అనేటువంటి పదం కావాలి మనకి ఇక్కడ. LOOSE లూజ్, ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ టైట్. టైట్ అనే పదానికి ఆపోజిట్ కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. LOSS లూజ్ కాదు, ఇది లాస్ అవుతుంది, ఇది కూడా సరైనది కాదు. అండ్ లూజన్ అనేది కూడా సరైనది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ LOSE లూజ్. లూజ్. అండ్ LOSE లూజ్ అనేది V1 ఫామ్, దీనికి V2 ఫామ్ LOST లాస్ట్, అండ్ V3 ఫామ్ కూడా LOST లాస్ట్. సో లూజ్, లాస్ట్ అనేది దీనికి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విల్ యూ వెయిట్ హియర్ టిల్ ఐ డాష్ మై లంచ్. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఎప్పుడు కూడా మనం వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్, ఇఫ్, అన్లెస్, యాజ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత ఇప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ని వాడుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంతేకాని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడుకోకూడదు ఈ పదాలకు ముందు. వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, టిల్, అంటిల్, ఇఫ్, అన్లెస్, యాజ్. సో సింపుల్ ప్రజెంట్ వస్తుంది. ఆల్రెడీ ఒకటి సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఈ వర్డ్ తర్వాత సింపుల్ ప్రజెంటే రావాలి, ఎందుకంటే టిల్ సింపుల్ ప్రజెంట్. సో ఫినిష్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షెల్ ఫినిష్ రాదు, ఎందుకంటే టిల్ తర్వాత సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ రాదు. హ్యావ్ ఫినిష్డ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్, ఫినిష్డ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో టిల్ ఐ ఫినిష్ మై లంచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. Let me write one more question.
unless you dash well, you cannot win. Unless you dash well, you cannot win. First option, will play. Second option, can play. Third option, play. Fourth option, played. సో చూస్ ద అప్రాప్రియేట్ వర్డ్ అంటాడు. సరైన వర్డ్తో ఫిల్ చేయండి అంటాడు ఇక్కడ. సో అన్లెస్ యూ అనేది అంటే అన్లెస్ అనే పదం ఇందాక కూడా చెప్పాను మీకు. ఎక్కడైతే అన్లెస్ అనేటువంటి వర్డ్ ఉంటుందో అన్లెస్ అనే వర్డ్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే వర్బ్ ఫామ్ రావాలి. సో మరి సింపుల్ ప్రజెంట్లో ఉండే వర్బ్ ఫామ్ ఏంటంటే ప్లే అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో అప్పుడేంటి, unless you play well, you cannot win is the right answer to the question. Okay. Next one, ఇది కాంపోజిషన్ లేదా లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న. A letter expressing condolences is. A letter expressing condolences is. కండోలెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేసే లెటర్ ఏమవుతుంది అంటే దట్ బికమ్స్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ ద పర్సనల్ లెటర్. ఇన్ఫార్మల్ లేదా పర్సనల్ లెటర్ అంటాము. సో వెడ్డింగ్ ఇన్విటేషన్ కావచ్చు, లేదా లెటర్ ఆఫ్ కండోలెన్సెస్ కావచ్చు, అపాలజీస్ కావచ్చు, థ్యాంకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్గా చెప్పుకుంటాము. ఇన్ఫార్మల్ లెటర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ పర్సనల్ లెటర్. ఇలాంటి లెటర్స్ని మనం పర్సనల్ లెటర్స్ అని చెప్పుకుంటాము. ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాలి, కాంపోజిషన్లో భాగంగా ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళకి అయితే లెటర్ రైటింగ్ అడగొచ్చు, లెటర్ని రాయమని చెప్పొచ్చు. లేదా ప్రేసీ రైటింగ్ ఉంటుంది. ప్రేసీ అంటే సమ్మరైజింగ్ ద టెక్స్ట్ని సమ్మరైజ్ చేయడం లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఇదే ఎగ్జామినేషన్లో మనకి ఈ లెటర్ రైటింగ్, ప్రేసీ రైటింగ్తో పాటుగా క్వశ్చన్స్ మే ఆల్సో బి ఆస్క్డ్ ఆన్ ద రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాకుండా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, 1 or 2 సెంటెన్సెస్, 1 లేదా 2 సెంటెన్సెస్ని ఇచ్చి వాటిని చేంజ్ చేయమని అడగచ్చు. దట్ ఈస్ ఆల్సో అ పాసిబుల్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. సో లెటర్ రైటింగ్ యొక్క ఫార్మాట్, దాన్ని లేఅవుట్ అంటాము. అండ్ దానిలో కన్వెన్షన్స్ ఏంటి, ఎలాంటి సిస్టమ్ని ఫాలో అవుతాము, ప్రాక్టీస్ చేయండి. ఈవెన్ ప్రేసీ రైటింగ్కి సంబంధించి కూడా చాలా అద్భుతంగా దాంట్లో పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి, ప్రేసీ రైటింగ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, ప్రేసీ రైటింగ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తాము, దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీస్ ఇవి నేర్చుకోండి. డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే ఫ్రెండ్స్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ the usage of the conjunctions like hardly when, scarcely when, or no sooner than. ఫ్రెండ్స్ చూడండి, షీ హ్యాడ్ హార్డ్లీ ఫినిష్డ్ హర్ మీల్. ఇక్కడ హార్డ్లీ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఒక సెంటెన్స్లో హార్డ్లీ అనేది వచ్చినప్పుడు మనం వెన్ అనేటువంటి పదాన్ని వాడతాము. స్కార్స్లీ అనేటువంటి పదం వచ్చినప్పుడు కూడా వెన్ని ఉపయోగించాలి. నో సూనర్ దాన్, నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనే పదాన్ని యూజ్ చేయాలి. సో హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, నో సూనర్ దాన్. మరి ఇక్కడ హార్డ్లీ ఉంది కాబట్టి వెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. వెన్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. ఒకవేళ హార్డ్లీకి బదులుగా నో సూనర్ వచ్చి ఉంటే దాన్ కరెక్ట్ అయ్యేది. కానీ హార్డ్లీ ఉంది కాబట్టి వెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దాన్ కాదు, దెన్, వైల్ కూడా కాదు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దీస్ ఆర్ కాల్డ్ కోరిలేటివ్ కంజంక్షన్స్. హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, నో సూనర్ దాన్, వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని పిలుచుకుంటాము. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇట్ ఈస్ టైమ్ టు షట్ అప్ ద షాప్. ఇట్ ఈస్ టైమ్ టు షట్ అప్ ద షాప్. దిస్ క్వశ్చన్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ టు ద ప్యాసివ్ ఫామ్. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, యాక్టివ్ వాయిస్లో గనక 2+V1 ఉంటే ప్యాసివ్ వాయిస్లో దాన్ని టు బీ +V3గా మార్చుకోవాలి. యాక్టివ్ వాయిస్లో 2+V1 ఉంటే ప్యాసివ్ వాయిస్లో టు బీ +V3గా మార్చుకోవాలి. సో ఎలా మార్చాలి చూద్దాం ఇప్పుడు. ఇట్ ఈస్ టైమ్ టు బీ షట్ అప్ ద షాప్. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. It is time for me to
టు షట్ అప్ ద షాప్, ఇది కూడా కాదు, ప్యాసివ్ వాయిస్ కాదు ఇది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద షాప్ టు బీ షట్ అప్, టు బీ షట్ అప్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ నాలుగో చూడండి, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద షట్ అప్ ఆఫ్ ద షాప్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మూడవది సరైనటువంటి ఆన్సర్. ఏం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, యాక్టివ్ వాయిస్లో 2+V1 వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో టు బీ ప్లస్ V3 రావాలి, టు బీ ప్లస్ V3 రావాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐ డు నాట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్, ఐ డు నాట్ హ్యావ్ టైమ్ టు వేస్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఐ డు నాట్ హ్యావ్ టైమ్ టు బీ వేస్టెడ్, టు బీ వేస్టెడ్. చూడండి, టు వేస్ట్ అనేది టు బీ వేస్టెడ్గా మార్చాము, టు బీ వేస్టెడ్గా మార్చాము. ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటువంటి విధానం. ద నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. రామ్ సోల్డ్ దేర్ హౌస్ బికాజ్ ఇట్ వాజ్ అ రియల్ వైట్ ఎలిఫెంట్. ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అనేటువంటి ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటో మనం రాయాలి. వైట్ ఎలిఫెంట్ అని దేన్ని అంటారు అంటే, సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, సంథింగ్ విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో యూజ్లెస్. ఏదైతే మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉండి యూజ్లెస్గా, అంత ఉపయోగకరంగా ఉండదో దాన్ని వైట్ ఎలిఫెంట్ అని చెప్పుకున్నాము. వైట్ ఎలిఫెంట్ అంటే ఎక్స్పెన్సివ్ బట్ యూజ్లెస్. సో రామ్ సోల్డ్ దేర్ హౌస్, వాళ్ళ ఇంటిని అమ్ముకున్నాడు. బికాజ్, ఎందుకు అమ్మాడు, ఇట్ వాజ్ ఏ రియల్ వైట్ ఎలిఫెంట్. అది ఇల్లును మెయింటైన్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ మరియు అది అతనికి ఉపయోగం లేదు అనుకున్నాడు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూజ్లెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఓకే, రేర్ ఫైండ్ కాదు, వెరీ బిగ్ వన్ కాదు, యూజ్లెస్ వన్ కూడా కాదు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ డ్రెడ్ఫుల్? మరి ఇక్కడ డ్రెడ్ఫుల్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి? cheerful, well known, loving, unpleasant. What is this called? The meaning of dreadful, దీనికి synonym ఏంటంటే something that is unpleasant noise. unpleasant noise అని చెప్పుకుంటాము. dreadful అనేది adjective అవుతుంది. dreadful అనేది ఒక adjective అవుతుంది. ఫ్రెండ్స్, రిమెంబర్ ద ఫాలోయింగ్ క్లూస్ టు ఐడెంటిఫై ద అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ని గుర్తుంచుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్లూస్ని గుర్తుపెట్టుకోండి. ఈ సఫిక్సెస్తో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఏదైనా పదం కనుక ఎఫ్యూఎల్తో ఎండ్ అయితే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఉదాహరణకి సక్సెస్ఫుల్, ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఎఫ్యూఎల్తో ఎండ్ అయింది కాబట్టి. తర్వాత ఏబిఎల్ఈతో ఎండ్ అయ్యేది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఉదాహరణకి we have the word like comfortable, comfortable. మూడవది ఐబిఎల్ఈతో ఎండ్ అయితే కూడా అది అడ్జెక్టివే అవుతుంది, యాజ్ ఇన్ విజిబుల్. విజిబుల్ అనేది కూడా అడ్జెక్టివే. అండ్ ద ఫోర్త్ వన్, ద వర్డ్ దట్ ఎండ్స్ విత్ ఎల్ఈఎస్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్లెస్, ఇది కూడా అడ్జెక్టివే అవుతుంది, మీనింగ్లెస్. ద ఫిఫ్త్ వర్డ్ దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్ని ఐడెంటిఫై చేయడానికి ఐక్యూయుఈ కూడా అడ్జెక్టివ్ అవుతుంది, యాజ్ ఇన్ యునిక్. ఆరవది ఐఏఎల్తో ఎండ్ అయ్యేది కూడా అడ్జెక్టివ్ అవుతుంది, యాజ్ ఇన్ స్పెషల్. స్పెషల్ ఐఏఎల్తో ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఐసీతో ఎండ్ అయ్యే పదం కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్, స్పెసిఫిక్ అనేది. ద నెక్స్ట్ వన్ ఈజ్ సిఏఎల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్, ఇది కూడా అడ్జెక్టివే. అండ్ ద నైన్త్ వన్ ఈజ్ ద వర్డ్ దట్ ఎండ్స్ విత్ MENTAL. MENTALతో ఎండ్ అయ్యేది కూడా అడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్, డిపార్ట్మెంటల్. అండ్ ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ESQUE, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోటెస్క్.
సో ఇవన్నీ కూడా ఏంటి, అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి క్లూస్. ఈ లెటర్స్తో కనుక, ఈ సఫిక్సెస్తో కనుక ఏదైనా పదం కనిపిస్తే మీరు దాన్ని అడ్జెక్టివ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా డ్రెడ్ఫుల్ అనేది అడ్జెక్టివ్, దాని అర్థం వచ్చేసి అన్ప్లెజెంట్ అనే అర్థం ఉంటుంది. ఓకే, సో ఇలా చాలా సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ ఉంటాయి, వీటి ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇది ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేటువంటి దానికి మీనింగ్ ఏంటి క్వశ్చన్ ఇక్కడ. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మీన్స్ మేకింగ్ అప్ ఫర్ లాస్ట్ టైం అవుతుందా, ఆల్వేస్ బీయింగ్ లేట్ అవుతుందా, ఇన్ ఏ వెరీ రౌండ్ అబౌట్ వే అవుతుందా, హ్యాపెనింగ్ ఓన్లీ రేర్లీ అవుతుందా అంటే హ్యాపెనింగ్ ఓన్లీ రేర్లీ. ఓకే, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే విచ్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ, ఎప్పుడో ఒకసారి అరుదుగా జరిగేటువంటి దాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని చెప్పుకుంటాము. దిస్ ఈజ్ ద ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్. ద క్రూ ఆఫ్ ద షిప్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కార్టియస్. ఓకే, ఆ షిప్ యొక్క క్రూ ఎలా ఉన్నారంట, ఫ్రెండ్లీగా ఉన్నారంట, కార్టియస్గా ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీ అనేది అడ్జెక్టివే అవుతుంది అండ్ కార్టియస్ ఈఓయుఎస్తో ఎండ్ అయింది కాబట్టి ఇది కూడా అడ్జెక్టివే అవుతుంది. చూసారు కదా, సఫిక్సెస్ అనేది తెలిస్తే మనం చాలా ఈజీగా వీటికి ఆన్సర్ రాసేయచ్చు. సో ఇప్పుడు ఏంటి, కార్టియస్ అనేది, కార్టియస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ బికాస్ ఇట్ ఎండ్స్ విత్ ఈఓయుఎస్. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అడ్జెక్టివ్ కార్టియస్? మరి కార్టియస్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి? సో ఇక్కడ యాంటనిమ్ అడిగాడు. సో అఫేబుల్, సివిల్, రూడ్, రెస్పెక్ట్ఫుల్. ఆంటనిమ్ ఆపోజిట్ వర్డ్ అడిగారు కాబట్టి ఓకే, కార్టియస్ అనే పదానికి రూడ్ అనేటువంటిది ఆపోజిట్ వర్డ్. కార్టియస్, రూడ్. ఓకే, రూడ్గా బిహేవ్ చేయడం అది అవుతుంది. పీపుల్ హూ కేమ్ టు డాష్ దేర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చీర్డ్ దెమ్ అప్. లుక్ అప్, లుక్ ఆన్, లుక్ ఎట్, సీ ఆఫ్. See off is the right answer. People who came to see off. See off means to give send off. Okay, send off చెప్పడం దాన్ని మనం ఏమంటాము, see off అని చెప్పుకుంటాము. అది phrasal verb కి ఉదాహరణ అవుతుంది. Choose the right alternative that best keeps the meaning of the original sentence if it is substituted for the underlined phrase. సింపుల్గా she is down and lonely అనే ఎక్స్ప్రెషన్లో షీ ఈజ్ డౌన్ అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటి, షీ ఈజ్ డౌన్ అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటి అనే క్వశ్చన్ అడిగారు. షీ ఈజ్ సాడ్, షీ ఈజ్ డౌన్ స్టేయర్స్, షీ డస్ నాట్ లైక్ పీపుల్, షీ ఈజ్ అన్మ్యారీడ్. డౌన్, ఇఫ్ సమ్ పర్సన్ ఈజ్ డౌన్, ఎవరన్నా పర్సన్ డౌన్ అని చెప్పామంటే దాని అర్థం ద పర్సన్ ఈజ్ నాట్ హ్యాపీ, ద పర్సన్ ఈజ్ ఇన్ సాడ్. ఆ పర్సన్ సాడ్గా ఉన్నాడు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. షీ ఈజ్ డౌన్ అంటే షీ ఈజ్ సాడ్ అనే అర్థాన్ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కరెక్ట్ ఇన్ స్పెల్లింగ్? ఇందులో ఏం చేయాలి మనం, కరెక్ట్ స్పెల్లింగ్ ఉండే పదాన్ని ఐడెంటిఫై చేయాలి. సో స్పెల్లింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెల్లింగ్ అనేటువంటిది నేర్చుకునేటప్పుడు కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, రూల్స్ అనేటివి నేర్చుకోవాలి. రూల్స్ ఆఫ్ ద స్పెల్లింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఐ అనేది ఎక్కడ వాడాలి, ఐఈ అనేది ఎక్కడ వాడాలి, ఈ రూల్స్ తెలుసుకోవాలి. ఓకే, రెండవది ఫ్రేమ్ సమ్ నెమోనిక్ డివైసెస్. కొన్ని నెమోనిక్ డివైసెస్ని ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, ఎందుకు నెమోనిక్ డివైసెస్ యూజ్ అవుతాయి, ఎందుకు నెమోనిక్ డివైసెస్ యూజ్ అవుతాయి అంటే మనం కొండ గుర్తులు, బండ గుర్తులు అంటాం కదా. సో ఆ నెమోనిక్ డివైసెస్ వల్ల ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ పదం యొక్క స్పెల్లింగ్ని. అండ్ దీంతో పాటుగా ద థర్డ్ వన్ ఈజ్ కీప్ ఏ లిస్ట్ ఆఫ్ ద డిఫికల్ట్ వర్డ్స్. ఓకే, మీకు డిఫికల్ట్ స్పెల్లింగ్ అయ్యేటువంటి వర్డ్స్ యొక్క లిస్ట్ని చూసుకొని మనం వాటి నుంచి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల జరిగే లాభం మనకు తెలుసు. ఓకే, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒక మార్క్ అనేది చాలా డిఫరెన్స్ రిజల్ట్ తీసుకొస్తుంది. కాబట్టి ఈ స్పెల్లింగ్ పైన వచ్చేటువంటి ఒక క్వశ్చన్కి మీరు ఈ విధంగా రూల్స్ నేర్చుకోండి. మీకు డిఫికల్ట్గా ఉంటే ఆ పదాలకు నెమోనిక్ డివైసెస్ కొండ గుర్తులు పెట్టుకోండి. డిఫికల్ట్ వర్డ్స్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాటిని ఫ్రీక్వెంట్గా చదువుతూ ఉండండి.
These are the things that we can do to overcome the problem in spelling. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అనే క్వశ్చన్ అడిగారు. కనాయిజర్, కన్వీనియన్స్, షాఫర్, కౌన్సిలర్. సో విచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్ స్పెల్లింగ్? ఇందులో రైట్ స్పెల్లింగ్ ఏదంటే కన్వీనియన్స్ ఈజ్ ద రాంగ్ స్పెల్లింగ్, షాఫర్ ఈజ్ అ రాంగ్ స్పెల్లింగ్, the word counselor also has a wrong spelling. The word connoisseur has the correct spelling. So friends, గుర్తుపెట్టుకోండి, connoisseur అనే పదానికి సరైనటువంటి స్పెల్లింగ్ ఉంది కన్వీనియన్స్, షాఫర్, కౌన్సిలర్. ఓకే, యూ కెన్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. వీలైతే ఈ 3 పదాలకు కూడా కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటో తెలుసుకోండి. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి వర్డ్స్ ఒక 50 to 100 వర్డ్స్ ఉంటాయి. వీటిని జాగ్రత్తగా నేర్చుకోండి. స్పెల్లింగ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. Friends, this is the explanation for the questions on basic English, and these questions will really help you in the upcoming examination. Thank you so much, and I wish you all the best.